మన దగ్గర ఒకే పుల్ల ఉంది, ఎట్లాగైనా వెలిగించాలి. వెలుగు 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 వెలుగు. ఏ అయిపోయి అమ్మ అనుకుంటానే ఉన్నాను రా. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం ఉందో ఒక్క పుల్ల వెలిగిద్దాం క్యాండిల్ అనుకున్నా, వెలిగిచ్చాను. ఆనందంలో మళ్ళీ ఆగిపోయింది. ఇప్పుడు పుల్లలు లేవు, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అది అంత ఇది అవుతుంది క్రాంతి. సింపుల్ ట్రిక్ కూడా చెప్తాను. ఒకవేళ ఇట్లాగే మీరు కూడా ఎవరైనా గబక్కన వెలిగించినప్పుడు ఆరిపోతే ఏం చేయాలని చెప్పేసి ఒక సింపుల్ ట్రిక్ కూడా చెప్తాను. టిక్ టాక్ హ్యాక్ విషయం ఉంటుంది. చెప్పు. చూస్తున్నావు కదా ఇది, చూస్తున్నావా? ఎన్న మార్నింగ్ ఎత్తున వెలిగెత్తునే చూడు దాన్ని చూడు, నువ్వు ఫస్ట్ చూడాలి దాన్ని. వెలుగుతుందా నీకు? ఎర్రగా మండుతుంది అక్కడ, నీకు మండుతుంది లేరా? మండుతున్నట్టుంది. అట్ట కాదు క్రాంతి, లోపల చిగురు బిళ్ళ ఎర్రగా మండుతుందా లేదు చూసుకోవాలి. మనకు కావాల్సింది ఏంటంటే, నేను ఇరిటేషన్లో ఉన్నాను, తొందరగా కానిచ్చు. అంటే నీకు ఆడ నిప్పు వస్తే వెలుగు వస్తుంది అంటే చిట్కా సరేలే. కానీ ఇదిగో వెలుగం 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 వెలుగం. అది నరగట్లేదు. ఎరగాలి క్రాంతి, ఫైర్ క్రాంతి. డెఫినెట్గా అవకాశం ఉంది, ఎరగాలి. నిజంగా క్రాంతి, ప్రామిస్. అబద్ధం నేను ఎందుకు చెప్తాను? నీకు అబద్ధం చెప్తే నాకేం వచ్చింది క్రాంతి? కావాలి వీడియో చూపిస్తాడు నీకు వీడియో చూపిస్తాడు. ఇదిగో చూడు చూడు, ఆమె చూడు అట్ట అట్ట అవుతుందో చూడు, ఆమె వెలిగింది చూడు. నిజంగా దైవ సాక్షి క్రాంతి. నేను అబద్ధాలు ఏం చెప్తాను, ఎరిగిద్ది అయితే ఇది ఏంటంటే ఇక్కడ ఎర్రగా వస్తుంది చూసా, ఇది ఎర్రగా మండితే రక్తపు ఎరుపు రావాలన్నమాట. దీనికి రక్తపు ఎరుపు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది ఇదే ఇద్ది. కానీ తొందరగా కానిచ్చేది ఎందుకు క్రాంతి? అది కాగాలి కదా. ఇంకెంత కాగలరా? దాగా వెలుగుతుంది కదా, ఇంకేంది రా కాగేది? రెడ్నెస్ రావాలా, దాంట్లో రెడ్నెస్ వస్తే అప్పుడు విషయంగా ఉంటుంది. నేను ఆర్పుతాను, నేను ఆర్పినప్పుడు నువ్వు అని చెప్పేసి దాన్ని వెలిగించి, ఓకేనా? ఇది ఇప్పుడు చూసావా చిగురు బిళ్ళలో అలా వస్తుంది. అది మనకు కావాల్సింది. ఇప్పుడు ఏం చేయాలి నేను? దీన్ని ఆర్పినమ్మటనే టిట్టాను. ఇప్పుడు నేను అను చూసావు టిట్టా, అట్లాను ఆర్పుతాను. అను అది అది అను 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 వచ్చింది. వెలిగింది క్రాంతి. ఇట్స్ బర్న్ క్రాంతి, బర్నింగ్. ఒళ్ళంతా కాల్ చేస్తా. బర్నింగ్ ఇలాంటివి తీసుకొచ్చావంటే. ఆడేదో మ్యాజిక్ క్యాండిల్ పెట్టి వెలిగించాడు. మనం బర్త్డేకి మ్యాజిక్ క్యాండిల్ పెట్టుకోవట్లా, అది ఊరగట్టంటే వెలిగిద్ది. అది క్రాంతి. ఇదేదో ఫస్ట్ నేను కామెడీ అదంతా కాదు, ఇదంతా కాదు. నేను ఒక అగ్గిపుల్ల అంటే వెలిగించాను, పోయింది. నీ దగ్గర అగ్గిపెట్టి ఉన్నప్పుడు అగ్గిపెట్టి అయిపోయింది కదా, దానికి ఇట్ట అనిపించిన అమ్మహాన్ని కొట్టించేది లేదు క్రాంతి. పాడు జీవితము యవ్వనం. ఏంది బెదర్, ఏం చేస్తున్నా? ఏంది మమ్మీ ఇచ్చింది 10 నిమిషాల్లో ఓపెన్ చేయాలంటే చిన్న రూపాయలు ఆడ ఓపెన్ చేస్తాం 10 నిమిషాల్లో. ఎట్ట తీసి తెలీదా నీకు ట్రిక్? అయితే ఏం ట్రిక్? వాళ్ళ హ్యాక్ అవుట్ ఉంది కదా మనది. టిక్ టాక్ ఇస్ నథింగ్ బట్ సైన్స్ హ్యాక్. అసలు టైం లేదు క్రాంతి, సైన్స్ క్రాంతి. అది ఈజీగా అయిపోయింది. చేయి చూపి. ఒక్క సెకండ్ నాకు టైం అంతే. 2 సెకండ్లు తీసుకో, చూపి. వస్తున్నా. చిల్లులు పేల్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇదని చూసారా, దీన్ని ఊరక అటనండి. చూసారా, అయిపోయింది. ఏం చూసా మధ్యలో ఊరక అట గడ్డి చేసిన తర్వాత ఇట్టాను. ఇదిగో వచ్చేసింది. ఏంది ఇంకా మొత్తం అంతా వచ్చేసిలే, అయిపోయింది. సెకండ్లో పని. మళ్ళీ ఇంకోటి కోసి చూపిస్తా కావాలంటే మీకు. ఇదిగో ఇంకొంచెం చిన్నగా ఉంది కాబట్టి మీకు సరిగ్గా రాలేదు. ఇదిగో ఫస్ట్ ఏం చేయాలంటే, ఇదిగో ఇదని చూసారా, దీన్ని ముడిపిడి అంటారని కట్ చేసుకోండి. అయిపోయిన తర్వాత సరిగ్గా మధ్యకి ఇలా పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత టోపిన్ అయిద్ది. ఇది పక్కన పడేయండి, ఇది పక్కన పడేయండి. అయిపోయింది. ఎందుకు అంతా తీసుకొని ఇటు కొట్టి పెట్టని ఎందుకు? అదంతా వేస్ట్, టైం వేస్ట్ అవ్వాలి గైస్. ఇటు కొట్టి ఇట్లాగు ఎందుకు? ఉంది కదా, యూజ్ చేసుకోండి, యూజ్ చేయండి. టిక్ టాక్ ఇస్ నథింగ్ బట్ సైన్స్ కదా, సైన్స్ని పాటించండి. ఇదిగోండి తీసుకోండి, ఒకటి చూడండి, అయిపోయింది.
గుడ్డు మీద కొట్టాలి. ఏం లేదు ప్రాబ్లం ఏంటి? ఏముంది, గుడ్డు తీస్తున్నాను, ఇది ఊడిపోయింది చూడు, సరిగ్గా వచ్చి సావట్లే. అయ్యి తెలీదా నీకైతే ట్రిక్? మళ్ళీ ట్రిక్లు ఏమవుతుంది నాకు, నేను అట్ట కూడా చచ్చిపోతాను. కానీ ట్రిక్ లేదు, ఇష్యంగా ఉంటుంది, మామూలుగా ఉండదు, ఇష్యంగా ఉంటుంది టిక్ టాక్. నీకు ఇందుకో ఎంత కూడా ఎంత గుడ్డుని చూసావా, నయనంగా వచ్చింది మొత్తం, నీకు కొంచెం కూడా వేస్ట్. చూపి నయనంగా తీసుకొస్తానండి ఎవరు, ఒకసారి నీకు చూపిస్తాను, చూపిస్తే నువ్వు యూ విల్ ఫీల్ బెటర్ అనమాట. ఇదిగా చూడు, ఎంతకాలం అవి చూపించినట్టు మోసం చేస్తావు. లేదు క్రాంతి, డెఫినెట్గా చూపి తీసుకో, సీసాది కూడా తీసుకొచ్చా కదా, కొంచెం వాటర్ పోయి, వాటర్ కొడు, గుడ్డు కొడు, చిన్న గుడ్డు. పట్టిద్దా? పట్టదుగా గుడ్డు. ఎందుకు పడదాం గైస్? యాక్చువల్గా అయితే గుడ్డు దీంట్లో పట్టిద్ది అనుకున్నాను, బట్ పట్టలేదు. అందుకనే యాక్చువల్గా మా సైడ్ కొంచెం పెద్ద గుడ్లు దొరుకుతాయి, ఒరిజినల్. అది ఒరిజినల్ అంటారు. సో ఇది కొంచెం పక్కన పెట్టేసేసి దీంట్లో కొంచెం నీళ్ళు పోసి ఎక్స్ట్రాగా నీకు విషయం చూపిస్తా కదా. అది నీకు మొత్తం నీళ్ళని వేస్ట్ చేస్తాను, కమ్మడి తాగే నీళ్ళు. అవును, మామూలు ట్యాప్ వాటర్ పోయొచ్చు కదా, నువ్వు ఈ తాగే నీళ్ళు ఎవడిమన్నాడు నిన్ను? ఆ ముక్కు ముందు చెప్పొచ్చు కదా. చెప్పచ్చు, అది తప్పు క్రాంతి. అది తర్వాత తెలియలేకపోతే తమ్ముడు వెళ్ళి కూడా పెరిగేది. ఇప్పుడు చూసావా దీన్ని ఆల్మోస్ట్ అయిపోయింది. ఏది ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకున్నా ఆల్మోస్ట్ అయిపోయింది. వాటర్ అంతా పడుతున్నాయిరా. అయిపోయింది కదా అది, ఇదిగో అయిపోయింది. రాంచే ఉంది, ఇదిగో చూసావా? ఇంక రాంగ్ సేపు తిప్పినట్టు అయితే మొత్తం అంతా ఈజీగా వచ్చేసిండే వాళ్ళకి, తిరుగులుగా. నువ్వేం ఆపే చేసావు మధ్యలో, ఎట్ట వస్తుంది చూడు. గుడ్డలు అవడం ఒక ఆట క్రాంతి, దాని ఆట రాకపోతే నువ్వు వేస్ట్. ఇదిగో చూడు విషయం చూడు, కాల్చుతూ ఉన్నది కొలివిలా గనవని చూసారా? ఒక్క గుంట లేదు, క్లిస్టర్ క్లియర్ మీరు చూసుకోవచ్చు, ఒక్క గుంట లేదు, స్పష్టంగా వచ్చింది. నెంబర్ వన్గా వచ్చింది. ఏ పట్టన్నానంటే మొత్తం అంతా వచ్చిండేది. ఇదిగో ఈ పెచ్చులు ఉండేది చూసే గైస్, ఈ లోపల మొత్తం అన్ని అట్లా పెచ్చులు ఉండేది. సరైన బాటిల్ లేక అట్టయింది, కానీ లేకపోతే నెంబర్ 1 మిడిమిడి అంటారు ఇచ్చిండేవాడిని. ఇష్టం ఇందిరా అట్ట తింటున్నా, మరి ఓపెన్ చేసి తింటానికి కానీ దేన్ని వదలదు గైస్. కొంచెం ఇక ఎక్కువ ఉడకబెట్టుకొని చేతులు తీసుకోవడం బెస్ట్. దాంట్లో నీళ్లు పోసి గిరిగిచ్చి ఏంది అది చిన్నదిగా పెద్దదిగో ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చిండేది క్రాంతి. కాకపోతే మనం కొంచెం పెద్ద ఎగ్గేసరికి కొంచెం జరిగింది గైస్. వర్కౌట్ అయింది కదా హ్యాక్, ట్రై చేయండి. 2-3 గుడ్లు వేసి తిప్పితే వచ్చింది అనుకోండి నాకు తెలిసి. వర్కౌట్ అయింది కదా హ్యాక్, ట్రై చేయండి, మీ దగ్గర కూడా ట్రై చేయండి. గుడ్లు అనేది ప్రతిరోజు ఉడకబెట్టుకుంటాం కాబట్టి యూస్ఫుల్. లైక్ సో టిక్ టాక్ ఇస్ నథింగ్ బట్ సైన్స్ అనుకున్న ప్రతి ఒక్కరు కూడా కింద లైక్ చేయండి, అలాగే టిక్ టాక్ ఇస్ నథింగ్ బట్ సైన్స్ అని చెప్పి కామెంట్ చేయండి. ఇష్టం ఇచ్చిలా సరిపో. గ్రీన్లు వేసి బాగుంటాయి గైస్. నీది ఒక్కటే తిని వాళ్ళు వేరే తిన్నావు. స్టాప్ పిన్ మిషన్ ఉండే చూడు, అది కొట్టేదంటే గాలి పోదు, లేకపోతే గాలి పోయిందంటే చిప్స్ పనికిరావు. క్రాంతి ఆ పిన్ మిషన్ జోలికి ఎందుకు క్రాంతి? నీకు ట్రిక్ చెప్తాను, మాకు వద్దు నాకు. ఇష్టంగా ఉంటుంది. అమెజాన్ ప్రోడక్టా? అటు అమెజాన్ ప్రోడక్ట్లు అమ్ముకునే వ్యక్తిని కాదు నేను. ఇష్టంగా వేరు గైస్. ఆ ట్రిక్ వద్దులేరా బాబు, నీ ట్రిక్లతో మాకు మైండ్ పోయింది. అరే చూపిస్తాను, పిన్ మిషన్ చూడు. ఇదిగో నీకోసం పెద్ద ప్యాకెట్ కూడా తీసుకొచ్చాను, కలిసి తిందాం. అదొకటే కాదు, కత్తిరి తీసుకో. యు ఆకారంలో కంచి ఎట్లా ఆడు నుంచి కదా, ఆడు నుంచా యు ఆకారంలో, వి కాదు యు, పెద్ద యు. అది ఏది నేను ఏమన్నా టైలర్ షాప్లో పని చేస్తాను అనుకున్నావా? ఇట్లా యూలో ఎన్ని కట్ చేయడం. ఇదిగో కాయస్ చూసారా ఎలా ఉంది కదా. ఇప్పుడు 2 ఇంకొక కమ్మ చూడు. ఇదా పడుకున్నట్లా బా అయిపోయింది. ఇష్టమే హ్యాక్ ఇది బాగుంది, లైక్ వేసుకో. ఇది బాగుంది, ఇది లైక్ కూడా ఉపయోగపడింది గైస్. ఇది ప్రతి ఒక్క లేచి తినే వ్యక్తికి ఉపయోగపడింది. మనం ఏంటంటే పెద్ద పెద్ద ప్యాకెట్లు తీసుకోవడానికి కొంచెం కూర్చొని తినే వాళ్ళకి ఉపయోగపడదా? బాగా వేసేసాడు. పెద్ద పెద్ద ప్యాకెట్ కొనుక్కునే వాళ్ళు కొంచెం ఇన్కార్ కర్తేగా. సరే నాకు ఫోన్ వస్తుంది, వెళ్ళాక. హలో, ఏం వెదరా తెగ మర్చిపడుతున్నా. మా పాప గంట బెలూన్ ఊది దీనిలో పెట్టాలంట.
అందుకని దీనిలో ఫస్ట్ వేసి మనం ముడేసి పంపిద్దాము, అప్పుడు ఈజీగా ఉండేది కదా అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ముక్క ఎట్ట ఉందంటే అట్ట చూపించాలి కదా, ఇట్లా తీసుకొచ్చి అట్ట చూపిస్తానంటే అట్ట అసలు ఈజీ వే ఉందా? దానిలో పెట్టుకొని నువ్వు ఎట్ట కుదిరి క్రాంతి. నేను చెప్తా ఈజీ వే ఉందేంది, వేర్ దెర్ ఈజ్ విల్ దెర్ ఈజ్ వే క్రాంతి. నువ్వు ఆలోచించి పెట్టి చూపి చేస్తాను. చూపి ఎందుకు నీకు ఫస్ట్ వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూపిస్తే నీకు అర్థమైద్ది. చూడు అట్టుంది. నాకు నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదు దొరా. నమ్మాలి కాదు. కాకపోతే చూపి మాటలొద్దు, ఇక్కడ ఏంటంటే ఇక్కడ మాటలొద్దు, చేతులతో చూపి. ఇక్కడ ఉన్న మేజర్ సైన్స్ ఏంటంటే మనం దీంట్లో కొంచెం వాటర్ అనేది పోయాలి. వాటర్ పోయకుండా డైరెక్ట్ పెట్టేసామంటే ఆ హీట్ వల్ల ఏమైందంటే పేలిపోయింది బెలూన్. సో హీట్ ఎనర్జీ అనేది ఇక్కడ దీనిలో దాగున్న సైన్స్ ఏది లేదు గైస్, జస్ట్ హీట్ ఎనర్జీ. అది హీట్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. చెప్పనీకి రాదు, సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా వాళ్ళకి. కొంచెం అందుకని కొంచెం వాటర్ తీసుకొని వస్తాను, వాటర్ పోసుకొని వస్తాను, ఉండు వెయిట్ చేయి. సో నీకు ఇదిగా ఈ సైజ్ చాలుగా, ఇది ఓకేగా, చాలుగా. మరి ఇప్పుడు పేపర్ కలిసి దాంట్లో వేయాలా? నాకు రావట్లేదు అంతే ముడి. నువ్వు అల్లాడిస్తున్నావే, ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుందే. బుడగలే నమ్మేవేంది అప్పట్లో. అయ్యే వద్దు, ప్రొఫెషనల్ చేసా కదా, తీసుకొని తగలబెట్టేదాన్ని ఫస్ట్. అట్లా మనుషుల్ని చేసేది చెప్పాం కదా, తప్పే ఉంది దాంట్లో. బుడగలు అప్పుడు పార్ట్ టైం జాబ్ చేసిండే అమౌంట్ కోసం, దాంట్లో ఏముంది, మంటలతో చల్లరేగటం. వేసే దాంట్లో వేసి మరి వెళ్ళి దేవుడి కోసం వెళ్తుంది క్రాంతి. అది దట్స్ ఎ బెలూన్ క్రాంతి, కానీ ఇంకా ఫాస్ట్గా వెళ్ళిద్ది. బట్ ఎందుకులే, పిల్లలు కదా కొంచెం చిన్నగా నేర్చుకుంటారు కదా అని చెప్పేసి అట్లా చేశాను. గాయస్ ఆ చిన్న దాంట్లో కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంది, అందుకోసం అని చెప్పి కొంచెం పెద్దది తీసుకొని వచ్చాము. సో ఈజీ టు డూ ఇట్ అనమాట. ఎందుకంత ఇసుకుంటున్నాం ఎందుకు క్రాంతి, కొంచెం స్మైల్తో చేయొచ్చు కదా ఎక్స్పెరిమెంట్స్, అప్పుడు వర్కౌట్ అవుతాయి. ఇసుక్కుంటే అది ఆ స్మైల్ పెట్టి చేస్తే మనకి వర్కౌట్ అవుతాయి. మొత్తం అంతా లోపలికి వెళ్తే ఇష్టంగా ఉంటుంది. బాగా మండని దాన్ని జిగురు బాగా గుబురుగా మండాలన్నమాట. ఓకేనా గాయస్, ఇక స్టార్ట్ చేద్దాము. వెళ్తుంది చూడండి. సో మీ పిల్లలకు కూడా కావాలంటే ఇట్టాగా బెలూన్ పెట్టేసేసి చేయండి. చెయ్యి ఎందుకు చెయ్యి వదలటం, ప్రెషర్ ఉంచాలి. ప్రెషర్ చూసారా, హాఫ్ ఆఫ్ ది బాల్స్ వెళ్ళిపోయింది. అందుకని కొంచెం కాగని అని చెప్పి చెప్పే క్రాంతి. నువ్వు కాగని లేదు, చూసావు అది ఎట్ట అయిందో. అంతకంటే కాగేది ఏంద్రా. సర్లే ఆడదాకా లోపలికి వెళ్ళింది కదా, దాన్ని పురుగు నమ్ముతారు కదా, అదేనా కనీసం. వెళ్ళాం తీసే ఫ్లాప్ అయింది కాంతి. అది హిట్ ఆల్మోస్ట్ హిట్ కాంతి. చండాలంగా ఉంది అసలు, ఆల్మోస్ట్ హిట్ ఫ్లాప్ గైస్. ఇది మాత్రం నేను ఇవ్వను పాయింట్ దీనికి. ఎట్ట క్రాంతి అది చూడు, నువ్వు బయటకు వస్తుంది, అది రావట్లేదు కదా. బయటికి రాకపోతే లోపలికి వెళ్ళాలి, బయట అటు ఇటు కాకుండా ఉంటే అట్ట. అందుకనే కొంచెం కాగనే అని చెప్పాను నేను. కాగనేయకుండా ఏం కాగని చాలే నువ్వు తీసేసి అని చెప్పి అంటే నువ్వు అట్ట ఎక్స్పెరిమెంట్ని ఫ్లాప్ చేయొద్దు. సైన్స్ చూడండి రైస్, అంతసేపు అక్కడ దాకా ఉందంటేనే అది సైన్స్, గొప్ప సైన్స్. అది సైంటిఫిక్గా మనం ప్రూవ్ చేసాం. సక్షన్ ప్రాసెస్ విషయం ఉంటుంది. తీసే ఆ దరిద్రాన్ని తీసే ఇంకా దగ్గర నుంచి మొత్తం టేబుల్ అంతా చండాలని చేసాడు. వెళ్ళొస్తా క్రాంతి, వెళ్ళిపోయింది రాబాక. అంతే అయిపోయింది క్రాంతి. ఒక లాస్ట్ ఒక ఎగ్జిట్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత టిక్టాక్ హ్యాక్స్ చేయడం జరిగింది. కుండీ హ్యాక్స్ అని బాక కుండీ హ్యాక్స్ కాదు గైస్, చాలా రోజుల తర్వాత కాబట్టి బూస్టప్ కోసం తీసుకొచ్చాము. గుడ్డుది టైం వేస్ట్, ఇది కూడా పని చేయలే. ఇది లేజ్తో ఒక్కటే పని చేసింది. ఫస్ట్ క్యాండిల్ వేస్ట్. సరే చూసుకోండి, మళ్ళా లైక్ కొట్టండి. అట్టన బాగా లైక్ కొట్టించు. లైక్ చేయండి, షేర్ చేయండి. టిక్టాక్ హ్యాక్స్ ఎడ్యుకేషన్ ఇంకో రౌండ్ తీసుకొని వస్తాను, అది నెంబర్ 1 ఉంటుంది. ఉంటాను కదా, బాయ్ బాయ్.